పాండవులందరికీ మళ్ళీ ఆపద కలిగేలాగా మాట్లాడాడు. మాలో ఒకరిని ఎన్నుకొని యుద్ధం గెలిస్తే మళ్ళీ రాజ్యం నీదే అవుతుందన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక్కొక్కరిగా యుద్ధానికి రమ్మని పిలిచాడు. శ్రీకృష్ణుడు వెంటనే రాబోయే ఆపదను గ్రహించి ధర్మరాజు జ్ఞానబోధ చేశాడు. భీముడే దుర్యోధనుడికి సరైన ప్రత్యర్థి అని నిర్ణయించాడు. ఇక భీమ దుర్యోధనుల మధ్య యుద్ధం ప్రారంభమవుతోంది. ఆ సమయంలో బలరాముడు వచ్చాడు. ఆ సందర్భంలో సుమారు 19 అధ్యాయాలు అంటే తీర్థయాత్రలకు సంబంధించిన పుణ్య ప్రస్తావన చెప్పబడింది. అన్ని తీర్థయాత్రలు 19 అధ్యాయాలు మొత్తం. అందులో ప్రభాస తీర్థం ఉత్పత్తి నుండి కురుక్షేత్ర మహిమ వరకు తీర్థాల మహిమ చెప్పబడింది. త్రితాఖ్యానం, సారస్వతోపాఖ్యానం, కుమారాభిషేకం, తారకవధ, ఇంకా చాలా తీర్థాల మహిమలు చెప్పబడ్డాయి. చివరికి యమునా తీర్థంలో ఉన్న బలరాముడికి నారద మహర్షి కురుక్షేత్రం యొక్క విశేషాలు కూడా చెప్పాడు. తర్వాత బలరాముడు భీమ దుర్యోధనుల గదాయుద్ధాన్ని చూడటానికి వచ్చాడు. అప్పుడు వారి యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో భీముడు గదతో దుర్యోధనుడి తొడలపై కొట్టి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. ఎడమకాలితో దుర్యోధనుడి తలను తన్ని తన కోపాన్ని చలార్చుకున్నాడు. అందుకు బలరాముడికి కోపం వచ్చింది. అప్పుడు కృష్ణుడు దుర్యోధనుడి అకృత్యాలనంతా చెప్పి అన్నగారిని శాంతపరచాలని ప్రయత్నం చేశాడు. బలరాముడు మాత్రం కోపంగా ద్వారకకు వెళ్ళిపోయాడు. తర్వాత దుర్యోధనుడు కణిక నీతిని ప్రయోగించి ధర్మం గురించి మాట్లాడాడు. అవి ఉన్నట్టుండి వచ్చింది. అప్పుడు కృష్ణుడు దుర్యోధనుడు చేసిన చెడు పనులన్నీ మొదటి నుంచి చెప్పి దాని ఫలితమే ఇది, దీనిని అనుభవించు అన్నాడు. తర్వాత కృష్ణుడు ధర్మరాజును అభినందించాడు. తర్వాత మనం ఈ రోజున శిబిరంలో నివసించకూడదు, బయటే నివసించాలి అని చెప్పాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడిని రథం దిగమన్నాడు. అర్జునుడు దిగాడు. వెంటనే కృష్ణుడు కూడా రథం నుండి కిందికి దిగాడు. ఆ వెంటనే రథం కాలిపోయింది. ఆ సందర్భంలో అర్జునుడు ఆశ్చర్యపోగా భగవంతుడు ఇలా చెప్పాడు, ఇది ఎప్పుడో వీరుల అస్త్రాలకు కాలిపోయింది, కానీ నేనే దీనిని ఇంతవరకు రక్షించాను అని భక్తులపై తనకు గల దయను ప్రకటించాడు. తర్వాత ధర్మరాజు గాంధారీదేవి శాపానికి భయపడ్డాడు. ఆమెను శాంతింపచేయమని శ్రీకృష్ణుడిని హస్తినాపురానికి పంపించాడు. ఆ సమయంలో పాండవులు ఓగవతి నదీ తీరంలో ఉన్నారు. శ్రీకృష్ణుడు వేగంగా హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడే వ్యాస మహర్షి కూడా ఉన్నాడు. శ్రీకృష్ణుడు వ్యాసుడికి, గాంధారి, ధృతరాష్ట్రులకు నమస్కారం చేశాడు. తర్వాత వృద్ధ దంపతులను ఓదార్చాడు. అంతలో అశ్వత్థామ చేస్తున్న చెడు పనిని తెలుసుకొని వారి వద్ద సెలవు తీసుకున్నాడు. వేగంగా రథం మీద వచ్చి అర్ధరాత్రి సమయంలో పాండవులను కలుసుకున్నాడు. అటు కృపుడు, కృతవర్మ, అశ్వత్థామలు కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి దుర్యోధనుని కలుసుకొని బాధపడ్డారు. అప్పుడు దుర్యోధనుడు కృపుడి యొక్క సహాయంతో అశ్వత్థామను సైన్యాధ్యక్షుడిగా అభిషేకించారు. తర్వాత కృపుడు, కృతవర్మ, అశ్వత్థామలు ముగ్గురు కూడా పగతో రగిలిపోయారు. రణభూమిలో ఉన్న దుర్యోధనుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు. ఇది శల్యపర్వంలోని కథ. ఇంత దారుణమైన హింస జరిగింది కదా. అందుచేతనే ఘోర యుద్ధం కాగానే భీమ దుర్యోధనుల యుద్ధం ముందు వ్యాస మహర్షి పుణ్యతీర్థాలను స్మరించాడు. వాటి స్మరణతో పాపాలు తొలుగుతాయి, శాంతి కలుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఈ యుద్ధాలకు ముందు పాపం వస్తుంది కాబట్టి ముందుగా పుణ్యతీర్థ క్షేత్రాలంతా స్మరించాడు. కాబట్టి ఈ భయంకరమైన యుద్ధ పాపం ఏముందో అన్నీ తొలగిపోతాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సూప్తిక పర్వం 1వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పుకొని వెళుతున్నాడు. మహారాజా, కృపాచార్యుడు దుర్యోధనుడి ఆజ్ఞను పాటించి అశ్వత్థామను సేనాధిపతిగా అభిషేకించాడు.
ఆ తర్వాత అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ముగ్గురూ కలిసి దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళారు. సాయంత్ర సమయంలో సైనిక శిబిరాలకు చేరుకున్నారు. శత్రువులు ఎక్కడున్నారో తెలియక ముగ్గురు కూడా భయపడి దట్టమైన అడవిలోకి పారిపోయారు. గుర్రాలనంతా విడిచిపెట్టి ఒక రహస్య ప్రదేశంలో దాక్కున్నారు. సేనా శిబిరాలకు అతి దగ్గరలోనే విశ్రాంతి కూడా తీసుకున్నారు. యుద్ధంలో పోరాటం వల్ల పదునైన ఆయుధాలు దెబ్బలతో ముగ్గురికి శరీరమంతా గాయాలైపోయాయి. వారు పాండవుల గురించి ఆలోచిస్తూ వేడి నిట్టూర్పులు విడిచారు. అక్కడ జయం కలగాలని పాండవపక్షం వారు చేస్తున్న భయంకరమైన నినాదాలు దూరం నుంచి వింటూ ఎంతో భయపడ్డారు. ఆ రాత్రి అంతా మళ్ళీ గుర్రాలెక్కి తూర్పు దిక్కుకు పారిపోయారు. సుమారు గంటసేపు ప్రయాణించారు. ఇంతలో వారి గుర్రాలు అలసిపోయాయి. వారికి బాగా దాహం కూడా వేసింది. వారు తట్టుకోలేకపోయారు. వారికి విపరీతమైన కోపం కూడా వచ్చింది. వారు అసూయతో నిండిపోయారు. దుర్యోధనుడు మరణించినందుకు దుఃఖిస్తూ కొంచెం సేపు కదలకుండా ఉండిపోయారు. ముగ్గురికి తోచటం లేదు ఏం చేయాలని. అటు నుంచి ఇటు వెళుతున్నారు. వాళ్ళు సవారీ చేస్తున్న సందర్భంలో గుర్రాలన్నీ అలసిపోతున్నాయి. ఓ మహారాజా, నీ పక్షంలో మిగిలిన ఆ ముగ్గురు భయంకరమైనటువంటి అడవిలో కొంత దూరం వెళ్ళి ఆగిపోయారు. కొద్దిసేపు అలసట తీర్చుకొని గుర్రాలకు నీళ్లు తాగించారు. సాయంత్రం సమయంలో దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అప్పుడు రకరకాల జంతువులు, గుంపులు, పక్షులు, సమూహాలు తమ తమ ఇళ్లకు చేరుకుంటూ ఉన్నాయి. సాయంకాల సమయం. అక్కడ పలు రకాల చెట్లు కూడా ఉన్నాయి. వాటికి ఎన్నో తీగలు అల్లుకొని ఉన్నాయి. అలాగే అక్కడ ఎన్నో రకాల పాములు కూడా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న నీటి మడుగులు కూడా ఉన్నాయి. అవి చాలా రకాల రంగురంగుల నీళ్లతో నిండి ఉంటాయి. ఆ అడవి చాలా రకాల పూలతో శోభిస్తూ ఉన్నది. అక్కడున్న పెద్ద జలాశయంలో వందల కొద్దీ ఎర్ర తామరాలు, నల్ల కలువలు కూడా ఉన్నాయి. వారు ఆ ఘోరమైన అడవిలోకి ప్రవేశించి అన్ని వైపులా పరిశీలిస్తున్నారు. ఒకచోటి కొన్ని వేల కొమ్మలతో దట్టంగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు వారికి కనిపించింది. ఆ మర్రి చెట్టు దగ్గరకు కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ చేరారు. రథాల నుండి క్రిందికి దిగి గుర్రాలను విడిచిపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు ఆచమనం చేసి స్నానాలు, సంధ్యావందనాలు వాళ్ళంతా పూర్తి చేసుకున్నారు. ఇక రాత్రి అయిపోయింది. ఇక రాత్రి వేళ తిరిగేటువంటి జంతువులన్నీ తమకిష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నాయి, బయటకు వస్తాయి. రాత్రి వేళ తిరిగే జంతువులు వేరే ఉన్నాయి. రాత్రి వేళ తిరిగే ఆ జంతువుల అరుపులు మాత్రం అతి దారుణంగా ఉంటున్నాయి. ఆ రాత్రి సమయంలో కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ మర్రి చెట్టు దగ్గర కూర్చున్నారు. జరిగినదంతా తలుచుకొని ఎంతో దుఃఖించారు. అయితే వారికి గాయాల బాధలతోనూ అలసటతోనూ బాగా నిద్ర వచ్చింది. ఆ ముగ్గురు నేలపై పడుకున్నారు. ఆ మహారథులు, సుఖంగా ఉండవలసినటువంటి వాడు, భోగాలను అనుభవించవలసినటువంటి వారు, దుఃఖించటానికి తగని వారు కృపుడు, కృతవర్మ పడుకోగానే వారికి బాగా నిద్ర పట్టేసింది. వారు గొప్ప శయ్యలు ఉన్నటువంటి సంపన్నులు అయినా అనాథుల్లాగా కటిక నేలపై నిద్రపోయారు. కానీ వారిలో అశ్వత్థామకు మాత్రం నిద్రపట్టలేదు. అశ్వత్థామ క్రోధము, రోషాలకు పూర్తిగా వశుడై ఉన్నాడు. అందుచేత పాములాగా బుసలు కొడుతూనే ఉన్నాడు. కోపంతో కాల్చబడుతూ చూడటానికి ఘోరంగా ఉన్న అడవిని బాగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు అతడికి వారు పడుకున్నటువంటి మర్రి చెట్టు పైన కాకులు కనిపించాయి.
వాటితో మర్రి చెట్టు నిండిపోయి ఉంది. కాకులన్నీ కూడా కొన్ని వేల కాకులు ఆ చెట్టు పైన వేరు గూళ్ళలో సుఖంగా నిద్రపోతూ రాత్రి గడుపుతున్నాయి. ఆ సమయంలో ఒక భయంకరమైన గుడ్లగూబ అమిత వేగంతో వచ్చి చెట్టు మీద వాలింది. దాన్ని అశ్వత్థామ చూశాడు. ఆ గుడ్లగూబకు గొంతు పెద్దగా ఉంది, దాని దేహం కూడా పెద్దగా ఉంది, దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, దాని ముక్కు పసుపు బూడిద రంగులతో పొడుగ్గా ఉంది, దానికి పదునైన గోళ్ళు ఉన్నాయి. అది గరుత్మంతుడిలాగా అతివేగంగా వచ్చి అక్కడ వాలింది. ఆ గూబ అది కాకుల్లో అలసిపోయినట్లుగా మృదువుగా శబ్దం చేస్తూ నెమ్మదిగా, అంటే అది కాకుల్లో కలిసిపోయింది. అది కాకులన్నీ కూడా పడుకున్నాయి, కాకుల్లో కలిసిపోయినట్టు మృదువుగా శబ్దం చేస్తూ నెమ్మదిగా మర్రి చెట్టు కొమ్మపైకి చేరింది. అక్కడ నిద్రపోతున్నటువంటి ఎన్నో కాకులను చప్పుడు కాకుండా చంపేసింది. కొన్ని కాకులు రెక్కలను విరిచేసింది, తలలు కొరికేసింది. తన కాళ్లను ఆయుధాలుగా చేసుకొని కొన్ని కాకలు కాళ్ళు విరిచేసింది. అలా ఆ గుడ్లగూబ తన కంటికి కనబడిన కాకులను అన్నిటినీ క్షణంలో చంపేసింది. ఆ మర్రి చెట్టు కొమ్మలన్నీ వాటి అవయవాలు మృతదేహాలతో నిండిపోయాయి. అలా ఆ గుడ్లగూబ తన శత్రువులైన కాకులను అన్నిటినీ చంపి ప్రతీకారం తీర్చుకొని చాలా సంతోషించింది. అది చూశాడు. అలా రాత్రి సమయంలో గుడ్లగూబ చేసినటువంటి క్రూర కృత్యాన్ని చూసినటువంటి వెంటనే అశ్వత్థామ మనసులో ఒక దారుణమైనటువంటి కోరిక ఆయన కూడా పుట్టింది. ఆయన కూడా ఇట్లా ఆలోచన చేస్తున్నాడు, ఆహా, ఈ గుడ్లగూబ నాకు అద్భుతమైన యుద్ధనీతిని ఉపదేశించింది, దీని మూలంగా శత్రు సంహారం చేయటానికి నాకు తగిన ఉపాయం దొరికింది, తగిన కాలము లభించింది. పాండవుల యొక్క లక్ష్యాన్ని సాధించారు, దాంతో వారు ఉత్సాహంగా కూడా ఉన్నారు. కనుక వారిని ఇప్పుడు చంపడం సాధ్యం కాదు. అయితే నేను పాండవులను చంపుతాను అని దుర్యోధనుడి ఎదుట ప్రమాణం చేశాను, కానీ ఆ పని ఇప్పుడు చేయటం కుదరదు. వారితో న్యాయంగా యుద్ధం చేసిన వాడు ఎలాంటి సందేహం లేకుండా చచ్చిపోతాడు, వాళ్ళతో యుద్ధం మాత్రం చేయలేము. కనుక మోసంతో కార్యసిద్ధిస్తుంది, కాబట్టి నేను మోసంతో జయించాలి, అప్పుడు శత్రువులు నాశనం అవుతారు. మోసంతోనే సందేహంగా ఉన్న పని ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయిపోతుంది. అప్పుడు పెద్దలు కూడా అలా చేసిన వాడిని గౌరవిస్తారు కదా. ఇప్పుడు నేను చేసే ఈ పనిని లోకం నిందించవచ్చు కూడా, ప్రజలందరూ నన్ను దూషించవచ్చు, కానీ నేను క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తున్నాను, కనుక నేను ఇలా చేయటంలో తప్పు లేదు, నాకు ఇది తప్పదు. ఆ పాండవులు కూడా ఎన్నో నిందార్హమైన పనులు, కుత్సితమైన పనులు, కపటమైన పనులు చేశారు. ఈ విషయంలో ధర్మాత్ములు, న్యాయవేత్తలు, తత్వదర్శులు చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. పరిశ్రాంతే విదీర్ణేవా భుంజానే వాపి శత్రుభిః, భుంజానే వాపి శత్రుభిః, ప్రస్థానే వా ప్రవేశే వా, ప్రస్థానే వా ప్రవేశే వా, ప్రహర్తవ్యం రిపోర్బలం, ప్రహర్తవ్యం రిపోర్బలం. శత్రు సైన్యం అలసిపోయినప్పుడు, చెదిరిపోయినప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, విశేష ప్రదేశాల్లో ప్రవేశిస్తున్నప్పుడు శత్రువులు వారిని సంహరించవచ్చు. నిద్రార్తమర్ధరాత్రే చ, నిద్రార్తమర్ధరాత్రే చ తథా నష్ట ప్రణాయకం భిన్నయోధం బలం యచ్చ, భిన్నయోధం బలం యచ్చ, ద్విధాయుక్తం చ యద్భవేత్, ద్విధాయుక్తం చ యద్భవేత్. నడిరాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా నాయకుడు, చచ్చిపోయినప్పుడు, యోధులు విడిగా ఉన్నప్పుడు, సైన్యం రెండుగా విడిపోయి ఉన్నప్పుడు శత్రువులు వారిని చంపవచ్చు. కనుక నేను ఈ నీతిని పాటిస్తాను. ఈ నీతి ప్రకారం
రాత్రిపూట నిద్రపోతున్నటువంటి పాండవులను నేను చంపుతాను అని అశ్వత్థామ నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే తెల్లవారితే వాళ్ళతో యుద్ధం చేస్తే ప్రయోజనం లేదు, చచ్చిపోతాడు నిజంగా. ఎంత నేను గొప్పవాడైనప్పటికి కూడా వాళ్ళ చేతిలో చచ్చిపోతాను. అందుకని అది బాగాలేదు. నేను మోసంతోనే వాళ్ళని చంపాలా. అలా క్రూరమైన బుద్ధితో పదే పదే ఆలోచించాడు. ఒక దృఢమైన నిశ్చయానికి వచ్చి కృతవర్మను కృపాచార్యుడిని నిద్ర నుంచి లేపాడు. నాకు మంచి యోచన వచ్చింది, లేయండి అన్నాడు. వారు అశ్వత్థామ చెప్పిందంతా విని కొంచెం సిగ్గుపడ్డారు, కానీ ఏమీ మాట్లాడలేక మౌనంగా కూడా ఉన్నారు. అప్పుడు అశ్వత్థామే కొంతసేపు ఆలోచించి కన్నీరు కారుస్తూ ఇలా అన్నాడు, ఓ వీరులారా, మనం ఈ రోజు కోసం పాండవులతో శత్రుత్వం పెట్టుకున్నామో. ఇప్పుడు రాజైన దుర్యోధనుడు చచ్చిపోయాడు. అతడు 11 అక్షోహిణుల సేనకు అధిపతిగా ఉండే. అలాంటి దుర్యోధనుడు భీముడి చేతిలో మరణించాడు. సామాన్యమైన సైనికుల మధ్యలో ఇప్పుడు పడిపోయి ఉన్నాడు. నీచుడు, క్రూరుడు అయినటువంటి భీముడు అతన్ని వధించి ఇలాంటి పాడు పని చేశాడు. అందుకని పైగా మన రాజు శిరస్సును కాలితో కూడా తన్నాడు. దాన్ని చూసి పాంచాల యోధులు పకపకా నవ్వారు, సింహనాదాలు చేశారు, ఇంకా నవ్వుతూనే ఉన్నారు, శంఖధ్వనాలు చేస్తున్నారు, దుందుబులు మ్రోగిస్తున్నారు. ఆ వాద్యధ్వనులు గంభీరంగా భయంకరంగా గాలిలో వ్యాపించి దశ దిశలు నిండిపోతున్నాయి. గుర్రాల సలకింపులు, ఏనుగుల ఝింకారాలు, శూరుల సింహనాదాలు చెవులు బద్దలయ్యేలాగా వినిపిస్తున్నాయి. పాండవులకు కౌరవులకు జరిగిన ఈ ఘోర యుద్ధంలో మన ముగ్గురం మాత్రమే నాశనం కాకుండా మిగిలి ఉన్నాం. బలవంతులైన వారందరూ పాండవుల చేతిలో మరణించటం అనేది కాలమహిమ అనుకుంటున్నారు. కనుక ఇప్పుడు చేస్తున్న పనిని తత్వదృష్టితో కూడా ఆలోచించాలి. గతంలో దుష్కరమైనటువంటి కార్యాల్లో చూపిన నిష్టను ఇప్పుడు మనం చూపించాలి. మీ ప్రజ్ఞ నశించిపోకూడదు మోహంతో, అంటే ప్రజ్ఞ అనేటువంటి మోహంతో నశించిపోకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మహాకార్యంలో మనకు మంచి చేసే విషయం గురించి చెప్పండి అన్నాడు అశ్వత్థామ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. అశ్వత్థామ, నేను ఈ రాత్రి సమయంలో మన శత్రువులను చంపుతాను అని తాను చేయాలనుకున్నటువంటి క్రూర కర్మను కృపుడికి, అంటే కృతవర్మకు చెప్పాడు. అప్పుడు కృపాచార్యుడు ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పే మాటలను కూడా విను. మానవులందరూ 2 విధాల ప్రయత్నాలకు కట్టుబడి ఉంటారు. అవి దైవ ప్రయత్నం, మానవ ప్రయత్నం. ఈ రెండింటినీ మించినది మరొకటి లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.